రోహిణి మనోజ్ మాటల ద్వారా రెండు గుండె పగిలే నిజాలను తెలుసుకొని కుమిలిపోతున్న ప్రభావతి. రోహిణి మనోజ్ మాటల ద్వారా ఏ నిజాల్ని తెలుసుకొని ప్రభావతి కుమిలిపోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీనా శృతి ఇద్దరు కూడా వంటగదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే శృతి మీనాతో అంటూ ఉంటుంది, మీనా, నువ్వే గనక ఇంట్లో లేకపోతే నాకు చాలా ఇబ్బంది అయ్యేది. మంచి చెడు ఏంటో అన్నీ కూడా నాకు అర్థమయ్యేలా చెప్తావు. భార్యాభర్తల గురించి, వాళ్ళ బంధం గురించి ఎంతో గొప్పగా చెప్తావు. లేకపోతే నేను రవిని ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. అత్తగారు కూడా మా ఇద్దరిని ఎప్పుడో విడదీసేసేవాళ్ళు అని చెప్తూ ఉంటుంది శృతి. అప్పుడే అక్కడికి ప్రభావతి అయితే వచ్చి వాళ్ళ మాటలు వింటూ షాక్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ చేరి గూనిపుటాని చేస్తున్నారు అని అనుకుంటూ అప్పుడే రవి రావడంతో ఇక రవిని పిలుస్తుంది ప్రభావతి. చూసావా నీ భార్య, నిన్ను నీ భార్యని నేను విడదీసేలాగా నీ భార్య కంటికి కనపడుతున్నాను, నేను పెద్ద గయ్యాలని అనుకుంటుంది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి రవితో. అప్పుడు ఇక శృతి, నేనేమి మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు, నేను కూడా గొడవపడి రవిని వదిలేస్తానని చెప్పాను. అలాగే మీరు కూడా మా మమ్మీలాగే డబ్బు పిచ్చోళ్ళు కదా, డబ్బుకి విలువనిచ్చినంతగా బంధాలకి విలువనివ్వరు. బంధాలు ఏమైపోయినా పర్వాలేదు అనుకునే మైండ్ సెట్ మీదే. అందుకని ఎప్పుడో మా ఇద్దరిని విడదీసేవాళ్ళని చెప్తున్నాను. ఇది మాత్రం నిజమే. నేను ఎప్పుడూ కూడా మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్పను. మనసులో ఉన్నదే బయటికి కక్కేస్తాను. అందుకే నా మాటలు మీకు అలాగే వినపడతాయి అని శృతి అయితే చెప్తుంది. ఏంటి, ఎందుకు శృతి అలాగా అత్తయ్య గారిని ప్రతిసారి ఏదోటి అంటుంటావు? పెద్దవాడు కదా, ఆ మాత్రం మర్యాద ఇవ్వడం తెలీదా నీకు అని రోహిణి అనడంతో, మర్యాద అనేది నీ దగ్గర నుంచే నేర్చుకోవాలి రోహిణి అని శృతి అయితే రోహిణితో అంటుంది. నీకులాగా అబద్ధాలు ఆడి మోసాలు చేసి ఇంకొకళ్ళ డబ్బుతో బిజినెస్లు పెట్టి మేము బిజినెస్ మ్యాన్లము అలాగా ఇలాగా అని చెప్పి ఏమీ కూడా మేము గొప్పలు పోము, మీకులాగా గొప్పలు పోయేవాళ్ళం కాదు. అందుకని మీరు డబ్బులు చూపించి ఆశ చూపిస్తారు కాబట్టి ఆ అత్తగారికి మీరంటే ప్రాణం అని చెప్పి శృతి అయితే రోహిణికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది. ఏంటి ప్రతిసారి ఆ డబ్బుల విషయం ఎత్తుతారు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. మోసం చేశారు కాబట్టి, ఇంట్లో వాళ్ళని నైవంచన చేసి మోసం చేసి డబ్బులు తీసుకున్నారు కాబట్టి పదే పదే ఆ మాటే అంటారు. దొంగోడిని ఒక్కసారి దొంగతనం చేసినా, 2 సార్లు దొంగతనం చేసినా దొంగే అంటారు. ఒక్కసారి దొంగతనం చేశాక పూర్తిగా మారిపోయానని చెప్పినా ఎవ్వరూ కూడా నమ్మరు. బలమైన సంఘటన జరిగితే తప్ప ఆ దొంగ ఇంట్లో ఉన్నంతసేపు ఏం పోయినా అదే ఆ దొంగే తీశాడని చెప్తూ ఉంటారు. ఆ పరిస్థితి మీది మీరు నాకు చెప్తున్నారా అని శృతి అయితే అంటుంది. శృతి, ఇంతటితో ఇక ఈ విషయాన్ని ఆపై అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆపేస్తాను అని అనగానే ఈ మీనా దీన్ని అంతా కూడా గుప్పెట్లో పెట్టుకొని విర్రవీగుతుంది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. తను మంచి వైపుకి వస్తుంది, చెడు వైపుకి వెళ్ళాలని అనుకోవడం లేదు. అందుకే నాకు దగ్గరవుతుంది, మీకు దూరం అవుతుంది అని అనగానే, అంటే నేను చెడునా, నేను అన్నీ కూడా చెడు మాటలు ఏమన్నా చెప్తున్నానా అని ప్రభావతి అయితే అడుగుతుంది. ఇక ప్రభావతి అలా అడగడంతో అప్పుడే మీనా, ఎవరికేం తెలుసు, వాళ్ళమ్మలాగే మీకు కూడా డబ్బు పిచ్చే కదా, వాళ్ళమ్మ బ్యాగులో ఈ చెక్ బుక్ పెట్టుకొని తిరుగుతున్నట్టు మీరు కూడా నోటిలో మాటలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎవరిని ఎప్పుడు ఏమందామన్నా, ముఖ్యంగా నన్ను నా భర్తని ఎలా అవమానించాలని చూస్తూ ఉంటారు అని మీనా కూడా సమాధానం చెప్తుంది. అప్పుడే ఇక ఆ మాట విని ప్రభావతి, వీళ్ళిద్దరూ కూడా కలిసిపోయి నన్ను ఒంటరిగా నా మీద దాడి చేస్తున్నారు, చెయ్యండి, ఎన్ని రోజుల వరకు మీ ఆటలు సాగుతాయో నేను చూస్తాను అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అందరూ కూడా లోపలికైతే వెళ్ళిపోతారు. ఏంట్రవి ఇంకా కూర్చున్నావు, వెళ్ళు రెస్టారెంట్కి అని అడుగుతూ ఉంటుంది శృతి. లేదు శృతి, నాకు రెస్టారెంట్కి వెళ్ళాలంటేనే భయమేస్తుంది అని అనగానే, భయమెందుకో, ఏమైందని అడుగుతూ ఉంటే, నీతోని మీ అమ్మ ఎన్నెన్ని మాటలు ఎందో విన్నావు కదా, అందుకే తను ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనంది. నిన్నటి రోజున అన్ని మాటలు అంది, మళ్ళీ తనని ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియడం లేదు అని చెప్తూ ఉంటే, అప్పుడే దీనికి ఒక పరిష్కారం ఉంది, నాతో పాటు రా అని రవిని శృతి అయితే తన పుట్టింటికి తీసుకువెళ్తుంది.
అప్పుడు ఇక పుట్టింటికి రవి శృతి కలిసి రావడం చూసిన శోభ, రెండమ్మా లోపలికి రండి అని మర్యాద చేస్తూ ఉంటుంది. అల్లుడు గారు ఏం తీసుకుంటారు, కాఫీ టీ అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక శోభ, ఏంటమ్మా సడన్గా మా దగ్గరికి వచ్చావు, ఏమన్నా డబ్బులు అవసరమా అని అడుగుతూ ఉంటుంది శోభ. ఇక డబ్బు పిచ్చి తప్ప నీకు వేరే దాసేమీ లేదా అని అడుగుతూ ఉంటుంది శృతి. ఎంతసేపు డబ్బు కోసమే మనుషులు బ్రతుకుతున్నారన్నట్టు మాట్లాడుతున్నావు. ఆ డబ్బు విలువ తెలుసు నీకు, బంధం విలువ మర్చిపోయి ఆ డబ్బు మైకల్లో ఏం చేస్తున్నావో ఏం చేయడం లేదో నీకే అర్థం కావడం లేదో. అసలు రవి పని చేస్తున్న రెస్టారెంట్కి నువ్వెందుకు వెళ్తున్నావో, ఎవరు నిన్ను వెళ్ళమన్నారో అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే శృతి, ఇక శృతి అన్న మాటలకి ఒక్కసారి శోభ, ఓహో అప్పుడే ఆ నీతో జరిగిందంతా చెప్పి మీ ఇద్దరిని కూడా నా మీదకి ఉసిగొలిపిందనమాట అని అంటూ ఉంటే, అయినా ఒక్కసారి అలాగే చెక్కు తీసుకువస్తే బాలు ఇచ్చిన డోసు నీకు సరిపోయినట్టు లేదో, మళ్ళీ చెక్కు తీసుకొని చెక్కు బుక్ తీసుకొని బ్యాంక్ అకౌంట్లో ఇంతుంది అంతుందని విర్రవీగుతూ మొత్తం కూడా నువ్వు దానద విర్రవీగుతూ ఆ డబ్బుతో ఎంతటి వాళ్ళైనా కొనేయచ్చు అనుకుంటున్నావు. అది నీ భ్రమ. ఆ రోజు బాలు బుద్ధి చెప్పినా కూడా నీకు బుద్ధి రాలేదు. అదే చెక్కుని తను కూడా బాలులాగే చేసుంటే సరిపోయేది నీకు అని అంటూ ఉంటుంది శృతి. అంతా నీ మంచి గురించే కదా నేను చేసింది, దీంట్లో తప్పేముందని శోభ అడగడంతో, అసలు నువ్వు నా దగ్గరికి వచ్చి ఎన్నైనా చెప్పు, నేను వింటాను మమ్మీ. నువ్వు అసలు నీతో దగ్గర చెక్కిచ్చి మా అల్లుడి వల్లే మీ రెస్టారెంట్ నడుస్తుందని, మా అల్లుడు ఇదంతా కూడా చేస్తున్నాడని నువ్వు గొప్పగా చెప్పుకుంటే ఎవరు ఇదవుతారు, ఎవరు అసలు దగ్గరికి వస్తారు అని అడుగుతూ ఉంటుంది శోభాని. ఇంత కూడా నీకు అస్సలు కూడా నా మీద ప్రేమ లేదో, నా వెనకాల డబ్బు లేదో, ఆ డబ్బు నీకుంది, ఆ డబ్బుని ఎర చూపించి ఏదైనా చేయగలనని నువ్వు అనుకుంటున్నావు. అది జరగని పని మమ్మీ. ఎప్పటికీ కూడా నేను మాత్రం రవి భార్యగా ఆ ఇంటి కోడలుగా అక్కడే ఉంటాను తప్ప, చుట్టపు చుప్పుగా వచ్చి పుట్టింటికి వెళ్ళిపోతుంటాను తప్ప నేను అస్సలు కూడా దేనికి ఆశించను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక మాట విని అది కాదమ్మా అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే ఇక శృతి, నువ్వు వచ్చి నీతోకి క్షమాపణ చెప్పు, నువ్వు అవమానించిన దానికి తను ఎంత బాధపడిందో నేను అర్థం చేసుకోగలను. నువ్వు సారీ చెప్పకపోతే ఆ తర్వాత పరిస్థితి వేరేలా ఉంటుంది అని అంటూ ఉంటుంది శృతి. ఏంటే ఊరుకుంటున్నానని తెగరెచ్చిపోతున్నావు, పోలే కూతురే కదా మాట్లాడేదే అని ఇందాకడి నుంచి ఓపిక పట్టుకొని వింటూ ఉంటే నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావేంటి? నేను దాని దగ్గరికి వెళ్ళి దాన్ని క్షమాపణ అడగాల? నేనెందుకు అడగాలి? నాకు అడగాల్సిన అవసరం కూడా లేదు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడు ఇక శృతి, అలా అనుకున్న దానివి ఇంకెప్పుడు కూడా చెక్ బుక్ని హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని నన్ను నా భర్తని విడదీయాలని నువ్వు అస్సలు కూడా అనుకోవద్దు, అది ఎప్పటికీ జరగని పని అని స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇస్తుంది శృతి. ఇక శృతి వార్నింగ్తో అప్పుడే ఒక కన్న తల్లితో మాట్లాడుతున్న విషయమని నువ్వు మర్చిపోయినట్టున్నావే అని అంటూ ఉంటుంది శోభ. నేను మర్చిపోలేదు, కన్న కూతురి విషయంలో జోక్యం చేసుకోకూడదు, తను అత్తగారింట్లో ఎలాగో ఉంటుందని తన దారిని తను చూసుకోమనక మొత్తం ఏదో పెద్ద నా జీవితాన్ని ఉద్ధరించేసినట్టు నువ్వు ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు మమ్మీ అని అంటూ ఉంటుంది శృతి. నీకెందుకు శోభ? దాన్ని ఉద్ధరించాలని, అల్లుడు రెస్టారెంట్కి ఓనర్ కావాలని నువ్వు చూసావు. నువ్వు మంచి చెయ్యాలని చూస్తే దాంట్లో కూడా వీళ్ళు చెడే వెతుక్కుంటున్నారు. ఇంకొకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ వాళ్ళకి సంబంధించిన ప్లేస్కి వెళ్ళి కానీ నువ్వు ఇలాగా డబ్బులు ఇస్తానని వ్యాపారం బిజినెస్ని పెంచమని మాత్రం అడగడానికి వీల్లేదు అని అంటూ సురేంద్ర అయితే షాక్ ఇస్తాడు శోభాకి. డాడీ చెప్పారు కదా ఇంకెప్పుడు కూడా మా జోలికి రావద్దని. శృతి అక్కడి నుంచి రవిని తీసుకొని రెస్టారెంట్కి అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక రెస్టారెంట్లో మౌనంగా కూర్చొని ఉంటుంది నీతో. ఈరోజు రవి రావడం లేదేంటి? ఒకవేళ రవి నిన్నటి గొడవని మనసులో పెట్టుకొని రావడం లేదా అని అనుకుంటూ ఉంటుంది నీతో. అలా అనుకున్న నీతోకి బైక్ మీద వచ్చిన రవి శృతి అయితే కనపడతారు. వీళ్ళిద్దరూ వచ్చేశారు అని అనుకుంటూ ఉంటుంది నీతో. అలా అనుకున్న తర్వాత అప్పుడే శృతి రవి లోపలికి వస్తూ ఉండగా ఇక రవి అయితే ఇది నా రాజీనామా లెటర్ అని టేబుల్ మీద పెడతాడు. అది చూసి ఒక్కసారి నీతో షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక నీతో ఏంటి రవి ఇదంతా అని అడుగుతూ ఉంటే, లేదు మేడం, ఇది
నేను ఉద్యోగం చేయలేను, మానేస్తాను అని చెప్పడంతో, అంటే మీ అత్తగారు చెప్పినట్టు నువ్వు వేరేగా రెస్టారెంట్ ఓపెన్ చేసుకుంటావా అని అడుగుతూ ఉంటే, లేదు వేరే రెస్టారెంట్లో చెఫ్గా వెళ్తాను, అక్కడైనా ఇదే పని కదా అని అంటూ ఉంటాడు రవి. ఆ మాట విని, అంత మాట అనకి రవి, నిన్న ఆవిడ ఏదో నన్ను అందని నేనే తొందరపడి నిన్ను 4 మాటలు అన్నాను. తర్వాత నేను కొంచెం సేపటికి తమాయించుకొని ఆలోచించగా అసలు రవిని నేను ఎందుకు అన్నన్ని మాటలు అన్నానని నాకు నన్ను నేను చూసుకుంటేనే చాలా కోపం వస్తుంది అని చెప్తూ ఉంటుంది నీతో. అప్పుడే ఇక ఆ మాట విని, అమ్మయ్య ఇప్పుడు నీ కోపం అంతా పోయింది కదా అని అడుగుతూ ఉంటుంది శృతి. కోపం అంతా పోయింది, కానీ అసలు నా కోపమే రాలేదు శృతి. మీ అమ్మగారు చేసిన పనికి మీరేం చేస్తారు, మీరేమీ చెయ్యలేరు కదా అని అడుగుతూ ఉంటుంది నీతో. రాజీనామా చెయ్యకు రవి అని అంటూ ఉంటే, రాజీనామానా ఎక్కడికి, ఎవరు ఎందుకు చేస్తారు అని అడుగుతూ ఉంటుంది శృతి. ఇదిగో తను రాజీనామా చేయడానికే కదా ఇలాగ లెటర్ తీసుకొచ్చాడు అని అడుగుతూ ఉంటుంది నీతో. లేదు నీతో, రవి ఎందుకు తను జాబ్ మానేస్తాడు, తను మామూలుగా ఏదో నీ మనసులో ఉన్న మాటని తెలుసుకోవడానికి అలా చెప్పాడు అని చెప్పగానే ఇక ఆనందపడిపోతూ ఉంటుంది నీతో. అంటే ఇది అది ఖాళీ పేపరే, దాంట్లో ఏమీ లేదు అని శృతి చెప్తుంది. చూడు నీతో, నేను నా తరపున క్షమాపణ అడుగుతున్నాను, ఇంకోసారి మా మమ్మీ నీ జోలికి రాదు అని శృతి కూడా సారీ చెప్తుంది నీతోకి. అప్పుడు ఇక నీతో అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. మీ అత్తగారు అన్న ఒక్క మాట అయితే నేను ఒప్పుకుంటాను, రవి లేంది ఈ రెస్టారెంట్ లేదు, తను చేసే వంటలంటే చాలామంది ఇష్టంగా తింటారు, పదే పదే వస్తూ ఉంటారు రెస్టారెంట్కి అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు రవి. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడు ఇక విద్యతో చెప్తూ ఉంటుంది, మనోజు నాకు బాగా దగ్గరవుతున్నాడు, మనోజ్కి ఈరోజు నేను కోటీశ్వరరాలు కాదన్న నిజాన్ని చెప్పబోతున్నాను అని విద్యతో చెప్తుంది. ఆ మాట విని ఒక్కసారి విద్య షాక్ అయిపోతూ, బాగా ఆలోచించుకున్నావా అని అడుగుతూ ఉంటే, బాగా ఆలోచించుకున్నానే, ముందు నేను మనోజ్కి విషయం చెప్పేశాననుకో, అప్పుడు మనోజు ఈ విషయం వాళ్ళ అమ్మకి తెలిసిన రోజు నాకు సపోర్ట్గా నాకు అండగా నిలబడతాడు, ముందు భయపడతాడు, కోప్పడతాడు, కానీ తర్వాత నన్ను క్షమిస్తాడని నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే నేనంటే అంత ప్రేమ మనోజ్కి అని చెప్తూ ఉంటుంది. సరేనే ప్రయత్నించు, నేనైతే ఫోన్ చేయను, తర్వాత ఏం జరిగిందన్న దానికి నువ్వే కాల్ చెయ్యి అని అడుగుతూ ఉంటే, సరేనే నేనే ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక రోహిణి ఫోన్ పెట్టేసాక అప్పుడే ఇంకా మనోజ్ వస్తాడు. మనోజ్ రావడంతో మనోజ్ దగ్గరికి వెళ్ళి, నీకు నా గురించి ఒక విషయం చెప్పాలి మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి. నీ గురించి నాకు ఒక విషయం చెప్పాలా, మన మధ్య అంతగా రహస్యాలేమున్నాయి దాచుకోవడానికి అని అడుగుతూ ఉంటే, ఇంతలో ఇంకా మనోజు నీకు కూడా ఒక విషయం చెప్పాలి, మా అమ్మకి ఆ విల్లారాజు రోహిణికి కనిపించాడు, తను రోడ్డు మీద వెళ్తూ పరిగెత్తుతూ మరీ పట్టుకోవాలనుకుంది, తన వల్ల కాలేదని చెప్పాను, మా అమ్మ కూడా నాకులాగే చుట్టూ అరిస్తే వాళ్ళందరూ పట్టుకుంటారు కదా అని చెప్పింది అని అంటూ ఉంటే, అవును ఇద్దరు కూడా ఒకటే, మరి నేను చెప్పేది విను అని అంటూ ఉంటుంది రోహిణి. చెప్పు రోహిణి అని అనగానే ఇంతలో ఇక సత్యమైతే ప్రభావతితో మాట్లాడుతూ ఉండగా, ప్రభావతి విల్లారాజు మళ్ళీ కనిపించి రోహిణి గురించి కూడా తప్పించుకున్నాడంటండి అని చెప్తుంది. ఇక ఆ మాట విని, ఆ విల్లారాజుగాడు నాకు కనిపించాలి, ఈసారి వాడు బుర్ర బద్దలు కొట్టి మరీ పోలీస్ స్టేషన్లో పడుకోబెడతాను అని అంటూ ఉంటాడు సత్యం. ఎవరు మీరా, మీకు అంత సీన్ లేదులే అని అంటూ ఉంటుంది ప్రభావతి. నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ఏం లేదండి సరదాగా అన్నాను, ఆట పట్టిస్తున్నానని చెప్తుంది ప్రభావతి. సరేలే కానీ ఆ విల్లా విజయ్ గారి ఫోటో ఉంటే తీసుకురా, అప్పుడు మనం పేపర్లో కూడా ప్రకటన ఇచ్చేద్దాము అని చెప్తూ ఉంటాడు సత్యం. ఇక సత్యం అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇంకా ప్రభావతి వాడి ఫోటో ఏమన్నా మనోజ్ దగ్గర ఉందేమో అని అడగడానికి వాళ్ళ గది దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళేసరికి అప్పుడే మనోజ్, నాతో నీ గురించి ఏదో రహస్యాన్ని చెప్పాలని అన్నావు కదా, చెప్పు అని అంటూ ఉంటాడు. ఆ మాట విని గుమ్మం దగ్గర ఆగిపోతుంది ప్రభావతి. గుమ్మం దగ్గర ఆగిపోయి ప్రభావతి అయితే ఇలా అంటుంది, వీళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు,
ఇక తర్వాత వచ్చి అడుగుదాము అని వెళ్ళిపోతూ ఉండగా నేను కోటీశ్వరాల్ని కాదు మనోజ్ అని రోహిణి నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడు ఇక ఆ మాట విని అక్కడే నిలబడిపోతుంది ప్రభావతి. రోహిణి కోటీశ్వరాలు కాదా, లేదు మనోజ్ని ఆట పట్టిస్తుంది అనుకుంటాం అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మనోజ్, ఏంటి అలా మాట్లాడుతున్నావు, నువ్వు కోటీశ్వరాలు కాకపోవడం ఏంటి, మీది మలేషియా కదా, నన్ను ఆట పట్టిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు మనోజ్. లేదు మనోజ్, ఆట పట్టించడం లేదు, ఒట్టేసి చెప్తున్నాను, నేను కోటీశ్వరాల్ని కాదు, నాకు నాన్న లేడు, అమ్మ లేదు, నాకు కుటుంబమే లేదు, నేను ఒక అనాథని అనే నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఆ మాట విని ఒక్కసారి ఇటు చాటుగా వింటున్న ప్రభావతి, అటు ఎదురుగా ఉన్న మనోజ్ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నువ్వు కోటీశ్వరాలివి కాకపోవడం ఏంటి అని అనగానే, అవును నేను కోటీశ్వరాల్ని కాదు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి అత్తయ్య కోటీశ్వర్లు, అమ్మాయి కోడలుగా రావాలని అనుకుంటున్నారని అప్పుడు తెలిసి నేను అత్తయ్యతో అబద్ధం చెప్పాను, లేకపోతే అత్తయ్య ఈ పెళ్లికి ఒప్పుకోరని నాకు భయమేసి ఆ రోజు నిజాన్ని దాచిపెట్టాను. నేను ఒక అనాథనని తెలిస్తే అత్తయ్య ముందే ఈ పెళ్లికి ఒప్పుకోరని భయమేసి అలా అత్తయ్యకి నిజం దాచిపెట్టి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. పెళ్లి రోజే ఈ విషయం నీకు చెప్పాలని చాలా ప్రయత్నించాను, కానీ అత్తయ్య ఉండడంతో చెప్పలేకపోయాను అని అనగాల్ని అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణి చంప పగలగొడతాడు. నువ్వు ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదు, మా అమ్మని ఇంత మోసం చేస్తావా, మా అమ్మ దగ్గర ఇంత నిజాన్ని దాచిపెడతావా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక రోహిణి, ఏంటి మనోజ్, మీ అమ్మని మోసం చేశానా, మీ అమ్మ దగ్గర నిజాన్ని దాచిపెట్టానా, అసలు ఏమంటున్నావు నువ్వు, మరి అలా చూసుకుంటే నువ్వు కూడా మీ అమ్మని మోసం చేసి మీ అమ్మ దగ్గర నిజాన్ని దాచిపెట్టావు కదా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. మా అమ్మ దగ్గర నేను నిజాన్ని దాచిపెట్టానా, ఏ నిజాన్ని దాచిపెట్టాను, ఎందుకు దాచిపెట్టాను అని అడుగుతూ ఉంటే, నువ్వు మీ అమ్మ దగ్గర ఏ నిజాన్ని దాచిపెట్టావా, మీ పెద్దన్నయ్యని నువ్వే నీళ్ళల్లో తోసేసి మీ అన్నయ్య చావుకి కారణం బాలు అని బాలు మీద నింద వేసి తను జైలుకి వెళ్ళేలా చేయలేదు నువ్వు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఆ మాట విని ఇంకా గుండె పగిలేలా షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక మనోజ్ అయితే షాక్ అయిపోయి, రోహిణి ఏం మాట్లాడుతున్నావు, నేను చెప్పింది నిజం కాదా, నువ్వే కదా మీ అన్నయ్య చావుకి కారణం, బాలు తన మీద నింద వేసుకొని జైలుకి వెళ్ళాడు, ఆ రోజు మీ నాన్న కూడా వాడి కళ్ళల్లో సూటిగా చూసి ఆ విషయాన్ని అడుగు అన్నారు, అప్పుడు కూడా నువ్వు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే రోహిణి అలా అడగడంతో అప్పుడే మనోజ్, అది ఎప్పుడో జరిగిపోయింది, ఆ రోజు ఆ సిచ్యువేషన్లో నేను అలా చెప్పాల్సి వచ్చింది, లేకపోతే నన్ను జైల్లో వేసేవాళ్ళు, నాకు అసలే జైళ్ళన్నా పోలీసులన్నా భయం, అందుకని మా అమ్మ బాలుగాడిని ఎలాగో తన కొడుకుగా ఎప్పుడో మర్చిపోయింది, అందుకని వాడిని జైలుకి వెళ్ళినా వాడికి పెద్ద ఇబ్బంది కలగదులే అని నేను వాడిని జైలుకి పంపించేశాను అని అంటూ ఉంటాడు. మనోజ్ నిజాన్ని బయట పెడతాడు. అంటే నేను అప్పుడు చెప్పింది ఇప్పుడు గుర్తు పెట్టుకొని నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా, అసలు నిన్ను ఏం చెయ్యాలి అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక ప్రభావతి వాళ్ళిద్దరు మాటలు విని అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా మౌనంగా సత్యం దగ్గరికి అయితే వస్తుంది. సత్యం ప్రభావతిని చూసి అడుగుతాడు, ఏంటి మీనా ప్రభావతి అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి సత్యాన్ని పట్టుకొని కుమిలిపోతూ అడుగుతూ ఉంటుంది, నిజం చెప్పండి, మన పెద్దోడు చావుకి కారణం ఎవరు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి, ఏంటి ప్రభా ఇప్పుడు ఎందుకు ఆ విషయం అని అడుగుతూ ఉంటే, మీకు నిజం తెలిసినా కూడా నాకెందుకు చెప్పలేదు, మన పెద్దోడిని చంపింది మనోజ్ అని బాలు కాదని మీరు నాకు నా దగ్గర ఎందుకు నిజాన్ని దాచిపెట్టారు అని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా సత్యం ఇలా చెప్తాడు, ఆ రోజు ఈ నిజం నీకు చెప్పాలని నేను అనుకున్నాను, కానీ బాలు ఈ విషయం అస్సలు కూడా చెప్పొద్దని చెప్పాడు. అసలే అన్నయ్య చనిపోయాడన్న బాధలో అమ్మ ఉంది, ఇప్పుడు మనోజ్ గడే అన్నయ్యని చంపాడంటే తట్టుకోలేదు, మనోజ్ గడన్న అమ్మ దగ్గర సంతోషంగా ఉండనివ్వంటూ ఎవరికి చెప్పొద్దని నా మీద నా చేత ఒట్టు కూడా వేయించుకున్నాడు అని అంటూ ఉంటాడు సత్యం. ఇక ఆ మాట విని బాలు విషయంలో ఏ కన్న తల్లి చెయ్యని తప్పు నేను చేశానండి, చాలా పెద్ద తప్పు చేశాను,
అని అంటూ కుమిలిపోతూ ఉంటుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.